90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులకి లాభదాయకంగా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? దాని అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కొత్తగా ఎవరైనా కూడా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కేసీసీ అంటారు, కిసాన్ క్రెడిట్ కార్డ్. సో అందరి కోసం ఒక చాలా మేజర్ గుడ్ న్యూస్ ఏంటంటే మన రైతుల కోసం స్పెసిఫిక్గా మీకోసం మాత్రమే, ఇంకెవరి కోసం కాదు. అంటే ఎవరెవరైతే సొంత భూములు ఉన్నవారు, సొంత భూమి లేనివారు, ఎవరైతే కౌలుకు తీసుకొని భూముల్ని పండిస్తుంటారు కదా, సో టెనెంట్ ఫార్మర్స్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం లెస్సీ అండ్ లెస్సర్ అంటే లీజుకి తీసుకొని కూడా నడిపించే ఫార్మర్స్ ఉంటారు. అందరి కోసము ఈ స్కీమ్ వర్ధిస్తుంది. ఇదేంటంటే ఇంతకు ముందుకు 3 lakhs వరకు మీకు ఇందులో లోన్ రూపంగా ఇచ్చేవాళ్ళు అనమాట కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఇప్పుడు రీసెంట్గా మొన్న 1st February రోజున ఈ సంవత్సరంలో 2025లో మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అన్నారు, ఈ సంవత్సరం నుంచి ఈ బడ్జెట్ నుంచి రాబోయే నెక్స్ట్ బడ్జెట్ వరకే కాదు, ప్రతి సంవత్సరం ఒక స్పెసిఫిక్గా ఒక చాలా పెద్ద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నాము రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్స్లో కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి, ఒక లోన్ రూపంలో కానివ్వండి, ఒక క్రెడిట్ కార్డ్ రూపంలో కానివ్వండి. సో ఇందులో ఇంతకు ముందు మీకు 3 లక్షల వరకు ఉండేది, ఇప్పుడు దీన్నే పెంచేసి 5 లక్షల వరకు తీసుకెళ్లారు. ఓ గ్రేట్, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మీకు ఇక్కడ. ఇన్ఫాక్ట్ మీరు ఏ వెబ్సైట్లో చూసినా కానీ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ 2025 అప్లై ఆన్లైన్ ఆర్ డౌన్లోడ్ PDF అప్లికేషన్ ఫామ్, లోన్ లిమిట్ ఇంక్రీజ్డ్ టు 5 lakhs. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రధానమంత్రి గారు యాక్సిలరేటింగ్ భారత్ ఇప్పుడు ఎందుకు చేశారు? సరే మాకైతే అవసరం ఉందండి, 5 లక్షల వరకు మాకు ఇస్తారంటే కూడా మేము త్వరగా మంచిగా మా పంటల్ని మేము పండించుకోవచ్చు, చాలా మంచి అవుట్పుట్ ఒక క్రాప్ తీసుకురావచ్చు అని చెప్పి అవసరం మాకు ఉండింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఆ విషయాన్ని ఎందుకు గ్రహించింది? దాని వెనకాల ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే మన దగ్గర 2026 లోపల వరకు ఒక టైం ఉందన్నమాట. మన కేంద్ర ప్రభుత్వము ఒక డెసిషన్ తీసుకుంటే ఆ నిర్ణయం ఏంటంటే మన భారతదేశము $3.5 trillion జీడిపి అనమాట మన ఎకానమీ. ఇది $5 to $7 trillion వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ వెన్నముక్క లాంటిది అగ్రికల్చర్ సెక్టర్, అది మన వ్యవసాయదారులు. సో వీళ్ళందరికీ కూడా ఒకవేళ మనం డెవలప్ చేయలేకపోతే అసలు దేశాన్ని మనం డెవలప్ చేయలేం. ఎందుకంటే మంచి మంచి రైతన్నలకు అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక మంచి క్రాప్ అవుట్పుట్, ఆ మంచి క్రాప్ అవుట్పుట్తో మంచి ఫుడ్ వస్తుంది. మంచి ఫుడ్ వస్తే అందరు హెల్దీగా ఉంటారు, అందరు హెల్దీగా ఉంటే తప్పకుండా వెల్త్ అనేది కూడా అందరికీ వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే తల్లి తండ్రి దైవం లాంటి భూమిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు మోసపోరు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతవరకు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తా. ఓకేనా? సో ఈ యాక్సిలరేటింగ్ భారత్లో మనం చూసుకుంటే ఇక్కడ మీకు యాక్సిలరేటింగ్ అగ్రికల్చర్. సో ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన టు కవర్ 100 districts విత్ లో ప్రొడక్టివిటీ బెనిఫిటింగ్ 1.7 crore ఫార్మర్స్. ఇది ఒక హైలైట్. రెండోది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లోన్ లిమిట్ ఎన్హాన్స్డ్ టు 5 lakh rupees. ఇది రెండో అప్డేట్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పిందే. మూడోది చూసుకుంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఫర్ 7.7 crore ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్స్ అండ్ డైరీ ఫార్మర్స్, వాళ్ళందరికీ కూడా త్రూ కేసీసీ ద్వారా వీళ్ళందరికీ కూడా లోన్ ఇవ్వబోతుంది. ఇంతకు ముందుకు ఇలాంటి కైండ్ ఆఫ్ వైడ్ స్పెక్ట్రమ్లో లోన్ ఇచ్చే అవకాశం లేకుండే. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే చేపలు ఫ్రెష్ వాటర్ చేపల్ని గ్రో చేస్తున్నారో దాంతో పాటే డైరీ ఫార్మర్స్ ఉన్నారు, అంటే నార్మల్ ఆవులు కానివ్వండి, ఎవరు హర్యానా ఆవులు కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చేసి డైరీ ఫామ్లో వాళ్ళు దే డూ రేరింగ్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఈ కేసీసీలో ఉన్న అంటే కిసాన్ క్రెడిట్ కార్డులో ఉన్న ఇవన్నీ బెనిఫిట్స్ కూడా అందబోతున్నాయి. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాంచ్ ఆఫ్ మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ విత్ అ స్పెషల్ ఫోకస్ ఆన్ తువర్ దాల్, ఉడద్ దాల్ అండ్ మసూర్ దాల్. అంటే కందిపప్పు, ఇవన్నీ మన పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పుల గురించి స్పెషల్గా ఒక లాంచ్ చేయబోతున్నారు ఒక మిషన్ని.
అండ్ దాని గురించి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో ఫస్ట్ నేను ఏమంటానంటే, మీరు MySchemes.in అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళేసేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? myscheme.gov.in. ఇందులో మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే పేరు చూసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో టైప్ ఆఫ్ కార్డ్, ఇవన్నీ కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ని మీరు ఎనీ ఏటీఎంలో నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వాడుకోవచ్చు. అది హైలైట్ అనమాట. నా డెలివరీ ఛానల్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే విత్డ్రాల్ త్రూ ఏటీఎంస్ అండ్ మైక్రో ఏటీఎం, విత్డ్రాల్ త్రూ బీసీస్ యూజింగ్ స్మార్ట్ కార్డ్స్, అండ్ దాంతో పాటు పిఓఎస్ మెషిన్ అంటే తెలుసు కదండి, స్వైపింగ్ మెషిన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా మీరు డబ్బులు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ విత్ ఐఎంపిఎస్ కెపబిలిటీస్, ఎవరైతే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారో వాళ్ళు దాని త్రూగా కూడా కిసాన్ క్రెడిట్ కార్డు వాడేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆధార్ ఎనేబుల్డ్ కార్డ్స్, ఖచ్చితంగా ఒక విషయం మీరు చూసుకోండి, మీ ఆధార్ కార్డు ఆన్లైన్లో ఎనేబుల్ అయి ఉండాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ స్కీమ్ బెనిఫిట్స్ మీరు పొందాలి అనుకుంటే. నౌ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో ఈ బెనిఫిట్స్ మీరు చూసుకుంటే, షార్ట్ టర్మ్ లిమిట్ టు అరైవ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్, లిమిట్ ఫర్ సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్, అండ్ దాంతో పాటు ఫర్ ఫార్మర్స్ రేజింగ్ మోర్ దెన్ 1 crop. ఇది చాలా పెద్ద శుభవార్త. మీరు ఎప్పుడైతే ఒక క్రాప్ గ్రో చేస్తున్నారో మీకు ఒక నార్మల్ స్కీమ్ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఎవరైతే రైతన్నలు ఒకటి కంటే ఎక్కువగా క్రాప్ ని గ్రో చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక డబుల్ బెనిఫిట్ ఉండబోతుంది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ప్రకారంగా. అండ్ నా దీని తర్వాత ఐ విల్ షో యూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రీషా. ఇప్పుడు మనం వచ్చాము మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎనీ ఫార్మర్ అండ్ ఇండివిజువల్ కావచ్చు, ఒక జాయింట్ బారోవర్ కావచ్చు, హూ ఆర్ ఓనర్ కల్టివేటర్స్, ఇది ఆప్షన్ నెంబర్ 1. రెండోది టెనెంట్ ఫార్మర్స్, అంటే కొంతమంది ఏం చేస్తారంటే లీజ్కి తీసుకుంటారు, సంవత్సరానికి అగ్రిమెంట్ రాయించుకునేసి సంవత్సరానికి ఇంత అని చెప్పి ఒక రెంట్ కడతారు. సో అలాంటి టెనెంట్ ఫార్మర్స్ కి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ లో ఉన్న బెనిఫిట్స్ వస్తాయి. నౌ ఓరల్ లెస్సీస్ అండ్ షేర్ క్రాపర్స్, ఇంకొక మంచి విషయం చెప్పనా, ఈ మధ్య నేను ఏం చూసానంటే శిరీష, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వదిలేసేసి వెళ్ళి చిన్న చిన్న ఎకరం భూమి 10 ఎకరాల భూమి తీసేసుకొని రెంట్కి వాళ్ళు అక్కడ మొక్కల్ని నాటేసి క్రాప్ని పండిస్తున్నారు. సో అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో బికమింగ్ ఫార్మర్స్. సో అందరూ చూసేసి ఎంత ఒక కైండ్ ఆఫ్ సంతోషకరమైన వాతావరణం ఉందంటే, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, యాజ్ అ టెనెంట్ ఫార్మర్ గా వచ్చేసేసి ఎవరైతే బీద వాళ్ళు రైతన్నులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి భూమిని లీజ్కి తీసుకొని దే ఆర్ గ్రోయింగ్. సో ఇప్పుడు ఎవరైతే ఐటీ నుంచి నాన్ ఐటీ ఫీల్డ్కి వస్తున్నారో వాళ్ళకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అవైలబుల్ ఉన్నాయి. నౌ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరికీ కూడా అవైలబుల్ ఉంది. దీంతో పాటే అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ శిరీష. మీరు ఒక్కసారి గూగుల్లో వెతకచ్చు. ఇక్కడ నేను పైన టైప్ చేశాను, హౌ టు అప్లై కేసీసీ, అంటే ఎలా అప్లై చేయను నేను కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం. నా ఇప్పుడు మీరు ఇక్కడ కిందికి వస్తే మీ ఇంటి దగ్గరలో ఏ బ్యాంక్ అయితే ఉంటుందో, స్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఫస్ట్ ప్రిఫర్డ్ అండి. ఇందులో మీకు ఎస్బీఐ బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉందా, లేదంటే యూనియన్ బ్యాంక్ ఉందా, ఆంధ్ర బ్యాంక్ ఉందా, ఆర్ ద సేమ్ టైం మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంకుల ద్వారా మీరు ఆన్లైన్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఆన్లైన్లో వెళ్ళి నేను చదువుకోలేదు నాకు ఇబ్బందులు ఉన్నాయంటే అఫ్ కోర్స్ మీకు బ్యాంక్ వాళ్ళు పూర్తి సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఈ స్కీము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందరికీ వెళ్ళిపోవాలి, డబ్బులన్నీ వెళ్ళిపోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డు మీరు అందరూ వాడడం మొదలు పెట్టాలి. మన దేశాన్ని ఆ జీడిపి లెవెల్ ఆఫ్ $5 trillion కోసం గ్రో చేయాలని చెప్పి ఆ తపనతో చేసిన పని ఇది. సో కాబట్టి అందరికీ నేను చెప్తాను, ఈ రోజే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి ఆ డౌట్స్ అన్ని తీర్చేసుకొని ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోమని చెప్తాను కిసాన్ క్రెడిట్ కార్డ్. ఎవరికైనా కూడా అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తెలుసుకోవాలి అన్న, లేదు అంటే ఇలాంటి స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? ఆప్షన్ ఓన్లీ 1, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఏంటంటే మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీరు నాతో మాట్లాడచ్చు, ఈ డౌట్స్ అనేది తీర్చుకోవచ్చు. ఈ క్లాస్ కూడా ఉంటుంది, అది కూడా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో మీరు నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే మాత్రం దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదంటే ఒక SMS పంపించండి. మా టీము నేను కూడా స్వయంగా మీ అందరికీ హెల్ప్ చేసి పెడతాము. ఈ రోజే రిజిస్టర్ చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.